యేసుక్రీస్తు నామములో చూడండి, దూతల బిడ్డలు టచ్ చేస్తున్నారు. అభిషేకం మీపైకి బలంగా అభిషేకం రిలీజ్ చేస్తున్నారు. సంఖ్యలు తెగిపోతున్నాయి. పొందుకోండి. ఒక బలమైన అభిషేకం బలంగా దిగొస్తుంది. ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. మ్యారేజ్ శుభకార్యం జరగబోతుంది. సడన్గా మీ ఇంట్లో 1 2 3 4 5 6 6 ఘట సర్పాలు సాపలు చెక్ చేసినప్పుడు 6 ఘట సర్పాలు మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. 6 రకాల సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి. అయితే ఈరోజు ఈ 6 సమస్యల నుంచి మీకు విమోచన విడుదల కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి గట్టిగా ఐ రిసీవ్ అని. సాపలు చెక్ చేసినప్పుడు సరంగా ఇంట్లో చూసినప్పుడు సరంగా ఈ ఘట సర్పం ఎవరి మీదకి సరంగా దిగంగానే సరంగా వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మ దిగంగానే ఎవరికమ్మా సరంగా కోపం, ఆవేశం, కట్టలు తెచ్చుకొని వస్తుంది, బుస్సుమని కోపం వస్తుంది, గొడవలు వస్తున్నాయి, సరుస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని క్షణాలకు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఎవరమ్మా అలా ప్రవర్తించేది? ఎవరమ్మా? మాకే ఉంటుంది. నీకే ఏమనిపిస్తుందమ్మా? అదే కోపం అట్లా ఉంటుంది. కోపం అనిపిస్తుంది మీకు. మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు మీరు చాలా కన్నీరు కారుస్తూ ఈ స్థలానికి వచ్చారు. ఎన్నో కన్నీరు కారుస్తూ ప్రభు నేను వేదల జోలికి వెళ్తున్నాను, ప్రభు నాతో మాట్లాడు, నన్ను సందర్శించు, విడిపించు ప్రభు, నాకు ప్రవచనం కావాలి ప్రభు అని చెప్పేసి మీరు కన్నీరు కారుస్తూ ఈ స్థలానికి వచ్చారు. అవునమ్మా? అవునండి. ఏమని ప్రార్థన చేసుకుని వచ్చారమ్మా? బేతల్ టవర్కి వెళ్ళిపోతున్నా, నేను నన్ను దర్శించని ప్రార్థన చేసుకుని వచ్చారు. ఎందుకంటే సాపలోకం నేను చెక్ చేయగానే సరంగా మీ ఇంట్లో 1 2 3 4 5 6 6 ఘట సర్పాలు సాపలు చెక్ చేసినప్పుడు 6 ఘట సర్పాలు మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. 6 రకాల సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి. అయితే ఈరోజు ఈ 6 సమస్యల నుంచి మీకు విమోచన విడుదల కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి గట్టిగా ఐ రిసీవ్ అని. సాపలు చెక్ చేసినప్పుడు సరంగా ఇంట్లో చూసినప్పుడు సరంగా ఈ ఘట సర్పం ఎవరి మీదకి సరంగా దిగంగానే సరంగా వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మ దిగంగానే ఎవరికమ్మా సరంగా కోపం, ఆవేశం, కట్టలు తెచ్చుకొని వస్తుంది, బుస్సుమని కోపం వస్తుంది, గొడవలు వస్తున్నాయి, సరుస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని క్షణాలకు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఎవరమ్మా అలా ప్రవర్తించేది? ఎవరమ్మా? మాకే ఉంటుంది. నీకే ఏమనిపిస్తుందమ్మా? అదే కోపం అట్లా ఉంటుంది. కోపం అనిపిస్తుంది మీకు. అవునమ్మా, మీకే అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సాపలోకంలో చెక్ చేసినప్పుడు సడన్గా నేను స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఒక హౌస్ విషయంలో కూడా ఏదో వివాదం, సంథింగ్ ఏదో ఒక ఇంటి విషయంలో, ఏదో హౌస్ విషయంలో, ఏదో ప్రాపర్టీ విషయంలో కూడా గతంలో కొంచెం వివాదం, గొడవలా కావడం నేను చూస్తున్నాను. గతంలో ఏదో ఇంటి విషయంలో, అది కంబైండ్ ఏదో హౌస్ విషయంలో, షేరు విషయంలో ఏదో వివాదం జరిగింది. ఏందమ్మా, ఎప్పుడు జరిగిందమ్మా అది? ఇది రెంట్ ఇంటి గురించి. రెంట్ ఇంటి గురించి వివాదం జరిగింది. నెక్స్ట్ అలాగే సంథింగ్ ఏదో రెంట్ వివాదం ఈ విషయం నుంచే కాదు, ఏదో సంథింగ్ ఏదో పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి తాతది ఏదో మామదో ఎవరిదో చిన్నపాటి ఇల్లు విషయంలో కూడా గతంలో ఏదో వివాదం నేను చూస్తున్నాను. ఎప్పుడు జరిగిందమ్మా? గతంలో జరిగిందమ్మా? మీ హస్బెండ్ సంబంధించి సంథింగ్ ఏదో గతంలో ఏం జరిగిందమ్మా? జరిగింది గుర్తుందమ్మా? సాపలోకంలో చెక్ చేసినప్పుడు ఏంటంటే ఈ 6 ఘట సర్పాలు మిమ్మల్ని పూర్తిగా ఇలా పిప్పి పీల్ చేసే ప్రయత్నం నేను చూస్తున్నాను. షబాబర్రికేజీ అందువల్ల ఎవరికమ్మా ఇంట్లో అసలు ఆ ఇంట్లో ఎవరికమ్మా సరిగా ఉండాలనిపించదు. ఆ ఇంట్లో వెళ్ళంగానే ఏదో మీదికి వచ్చినట్టు, ఏదో ఆవరించినట్టు, ఏదో పైకి వచ్చినట్టు టెన్షన్ గాను, భయం గాను, గుబులు కానీ ఇంట్లో ఉండొద్దు, బయటికి వెళ్తే బాగుంటుంది, మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తే ఏదో జరుగుతుంది. ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంట్లో ఉండబుద్ధి కాదు, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఇంట్లో ఉంటే ఏదో ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు, ఏదో తెగులు పాకినట్టు మీకు అనిపిస్తుంది. అవునమ్మా? నెక్స్ట్ అదే ఇంట్లో సాపలోకంలో చెక్ చేసినప్పుడు మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంట్లో సడన్గా ఎవరో గతంలో ఒక చనిపోయిన వ్యక్తి శవాన్ని నేను ఆత్మలోకంలో చూస్తున్నాను. ఎవరో మీరున్నటువంటి ఇంటి యొక్క ఓనర్స్ లేకపోతే రెంట్ వాళ్ళు ఎవరో గతంలో అకస్మాత్తుగా చనిపోయారు. అదే ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా గతంలో? మాకు తెలియదు. మీరు రీసెంట్గా వచ్చారమ్మా?
మీ రీసెంట్గా వచ్చారు. ఎస్ అదే ఇంట్లో ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క శవం నాకు ఎస్ ఆ ఇంట్లో కనిపిస్తుంది. ఎస్ మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎస్ మీకు ఎస్ చాలా టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఈ 6 ఘట సర్పాల్లో ఎస్ 3 ఘట సర్పాలు ఎస్ విచ్ క్రాఫ్ట్ ఎస్ మంత్రపు చేతబడి ఘట సర్పాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఎస్ 3 విచ్ క్రాఫ్ట్ ఘట సర్పాలు. ఎస్ అందువల్ల ఈ రాత్రి కూడా పండుకున్నప్పుడు ఎస్ ఎవరికమ్మా ఎస్ ఏదో ఎస్ భూత వైద్యుల్లాగా ఒక ముసలావిడ ఆకారం, ఏదో ముసలావిడ ఇట్లా జుట్టు విరవేసుకున్నట్టు ఇలా ఎస్ పండ్లు బయటకు వచ్చినట్టు ఏదో ముసలావిడ ఏదో కళ్ళలోకి వచ్చి ఇలా కనిపించడము, ఎస్ భయపెట్టే ప్రయత్నం చేయడము. ఎస్ ఇలాంటి కళలు ఎవరికి వస్తుంటాయమ్మా? మాకే వచ్చాయి. ఎలాంటి కళ్ళు వస్తాయి చెప్పమ్మా? ముసలామలాగా అడుక్కుండేటలాగా అట్లా వస్తుంది. ఎస్ అడుక్కునే ముసలాగా వస్తూ ఉంటారు. మీ కళ్ళలోకి వచ్చేసి ఇలా జుట్టు ఇరవేసుకున్నట్టు ఎస్ ముసలి వాళ్ళలాగా ఇలా పళ్ళు బయటకు వచ్చేసి కొంచెం భయంకరంగా వాళ్ళ ఫేస్ భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఆ కళ్ళలోకి వచ్చేసి మిమ్మల్ని అడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ మీరేదో అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. ఎస్ అయితే అవి చేతబడి దురాత్మలు. నెక్స్ట్ ఎస్ ఆత్మలో చూసినప్పుడు ఎస్ రెకెషుకు జీ రెబెరెనెతరే జీ ఎస్ ఆత్మలో చూసినప్పుడు సడన్గా ఏదో సంథింగ్ ఏదో చిన్నపాటి గడ్డ ఎస్ ఒంట్లో ఏదో చిన్నపాటి గడ్డలా కనిపిస్తుంది. ఎస్ గతంలో ఎవరికో ఎస్ మీ ఇంట్లో ఎవరికో గడ్డ రావడం నేను చూస్తున్నాను. ఎస్ అది ఒంట్లో చిన్నపాటి గడ్డలాగా ఎస్ గతంలో వచ్చి హాస్పిటల్కి వెళ్ళడం చూస్తున్నాను. మెడిసిన్స్ వాడారు. ఆ తర్వాత ఎస్ ఆ గడ్డ కరిగిపోవడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు షబబర్రికే జీ రికే షకజు ననతుర్రి జీ ఎస్ 2014 సంవత్సరం ఆత్మలో చెక్ చేసి నాకు 2014 సంవత్సరం అమ్మ. సడన్గా నేను చూసిన 2014 సంవత్సరంలో సిక్ అయిపోయారు. ఆల్మోస్ట్ లైక్ 10 ఏళ్ల క్రితం చూసినప్పుడు 2014 సంవత్సరంలో సిక్ అయిపోయి ఆల్మోస్ట్ లైక్ చావు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరమ్మా 2014 సంవత్సరంలో ఏం జరిగిందమ్మా? మా పాప చనిపోయేలానే అట్ట అయింది. మీ పాపకి ఏమైందమ్మా 2014 ఏం జరిగిందమ్మా? నిమోనియా జ్వరం వచ్చి చనిపోయేలాగా అయిపోయింది. నిమోనియా జ్వరం వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఎస్ చావు దాకా వెళ్ళే పరిస్థితి వచ్చింది. అవునమ్మా? ఎస్ చనిపోతుందేమో అని మీరు అనుకున్నారు. కానీ ఎస్ ప్రభు కృప బట్టి ఎస్ ఆ సంవత్సరంలో ఎస్ ఆమె ఎస్ తప్పించబడింది. అది 2014 సంవత్సరం. కరెక్టేనమ్మా? కరెక్టే. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు ఎస్ రెకెకే షుకుజీ ఎస్ ఆత్మలో చూసినప్పుడు నాకు సంథింగ్ ఎవరికో ఎస్ పీసీఓడి ప్రాబ్లం ఎస్ ఎవరికో యూట్రస్లో ఏదో పీసీఓడి ప్రాబ్లం లాగా ఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా నేను చూస్తున్నాను. ఎవరికి ఉందమ్మా? మీ పాపకు పీసీఓడి ప్రాబ్లం ఉందమ్మా? ఉంది. కరెక్టే, నేను చూసేది కరెక్టే. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు సడన్గా సంథింగ్ ఏదో మ్యారేజ్ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. సంథింగ్ ఏదో మెంటల్గా డిస్టర్బ్ కావడం కూడా నేను చూస్తున్నాను. మెంటల్గా డిస్టర్బ్ కావడము, ఏదో గొడవలు అవుతున్నాయి. షబాబా ఎవరైనా మ్యారేజ్ కాల్స్ వాళ్ళు ఉన్నారమ్మా? అదే మా పెద్ద పాపకు మ్యారేజ్ కోసం. పెద్ద పాపకు మ్యారేజ్ కావాలమ్మా? గట్టి చెప్పండి. లేదంటే వేరే వాళ్ళు అరిసి అంటారు ఎస్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిపోతుంది. కావాలా? రైట్, గట్టిగా ఎస్ మీ పెద్ద పాపకు మ్యారేజ్ కావాలి. ఎస్ అదే చూస్తున్నాను. ఎస్ మీ పెద్ద పాపను చూసినప్పుడు ఎస్ మ్యారేజ్ ఎస్ విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ గడ సర్పం ఎస్ మీ పెద్ద పాపకు మ్యారేజ్ కాకుండా అది కొన్ని ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తుంది. గతంలో సంథింగ్ ఎవరికమ్మా కొంచెం మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను చేసుకోను, తర్వాత చేసుకుంటాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూసుకుంటానని చెప్పేసి గతంలో కొంచెం వాయిదా వేసింది ఎవరమ్మా? ఆమె ఏమని చెప్పేదమ్మా? గతంలో ఏమని చెప్పేది? అదే ఇంకా ఇప్పుడు వద్దు అట్ట అనుకుంటున్నది. ఇప్పుడు వద్దు ఎస్ ఫ్యూచర్లో చేసుకుందాం అంటుంది. అవునమ్మా? నెక్స్ట్ మీ అమ్మాయి నేను చూసినప్పుడు సడన్గా ఎస్ తలంతా కూడా మైగ్రేన్ హెడేక్ లాగా ఎస్ తలపోటు అంతా ఏదో పోట్లాగా వస్తుంటుంది. తలపోట్లాగా వస్తుంది, ఒక్కోసారి హెడేక్ లాగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది. ఎస్ వెళ్ళేసి మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి అలా జరుగుతుందమ్మా? పెద్ద పాపకి ఏమవుతుందమ్మా? అదే అట్లనే అవుతుంది. ఎస్ తలపోట్లాగా వస్తుంది. అవునమ్మా? హెడేక్ లాగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఎస్ ఆత్మలు నేను చెక్ చేస్తాం. నాకు ఎస్ గతంలో ఎస్ గతంలో ఎవరమ్మా మీ ఇంట్లో నుంచి ఎవరో సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఏదో గొడవ అయిపోయి నేను ఇంట్లో ఉండను, ఎస్ ఇక్కడ ఉండనని చెప్పేసి సడన్గా ఇంట్లో నుంచి ఎవరో బయటికి వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో గొడవైనప్పుడు ఎస్ ఎవరైనా వెళ్ళిపోయారమ్మా బయట? గతంలో వెళ్ళిపోయి మళ్ళీ రావడం నేను చూస్తున్నాను. ఎస్ ఎవరైనా వెళ్ళిపోయారా? చెక్ చేసుకోండి. గతంలో అది ఎస్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అయితే ఎస్ ఎవరికమ్మా దమ్ము ఆయాసం లాగా
బాగా ఆయాసం లాగా కొంచెం శ్వాస పీల్చడం కష్టంగా ఉంటుంది. ఎవరికి ఉంటుందమ్మా? ఇంకొక పాపకు ఉంటుంది అట్లా. ఇంకో పాపకు అట్లా ఆయాసం లాగా ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఎస్, ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు షబబబరగా మీరు చాలా కాలంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎస్, పిల్లల విషయంలో మీరు ఒంటరి పోరాటం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, ఒక ఏదో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ ఆత్మలో చూసినప్పుడు ఎస్ 3 విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎవరమ్మా? నాకు సొంత ఇల్లు కావాలి, సొంత హౌస్ కావాలి, ఎస్ సొంత ఇల్లు కొనాలని చెప్పేసి ఎవరమ్మా ప్రార్థన చేసింది? ఎవరమ్మా? మా పాప జరుపుకుంటుంది. మీ పాప దేనికోసం చేస్తుందమ్మా ప్రార్థన? సొంత ఇల్లు కావాలని. సొంత ఇల్లు కావాలని ప్రార్థన చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఎస్, అలాగే ఏదో మంచి జాబ్ రావాలి, ఎస్ మంచి జాబ్ రావాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరమ్మా మంచి జాబ్ కోసం చేసేది? ఎవరమ్మా? ఇంకొక పాప కోసం చేస్తాను. ఇంకో పాప కోసం చేస్తున్నారు. ఎస్, ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు ఎస్ గతంలో అమ్మ ఎస్ చాలా ఏళ్ళ క్రితం ఎస్ మిమ్మల్ని ఎవరో ఎస్ వ్యతిరేకించారు, ఎస్ అవమానించారు. ఎస్ ఇంట్లో ఎస్ ఏంటి ఆడపిల్లలే ఉన్నారు, ఎస్ నువ్వు ఆడపిల్లల్ని కనేసావు అని చెప్పేసి గతంలో ఎవరో చుట్టాలు వాళ్ళు ఎవరో ఎస్ గతంలో కొంచెం మిమ్మల్ని అవమానించి నిందించే ప్రయత్నం చేశారు, ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు, శాపగ్రస్తాలు అని చెప్పారు. ఎవరో మాట్లాడింది? ఎవరమ్మా? మా వాళ్ళు అని అన్నారు. మీ బావ వాళ్ళు ఏమన్నారమ్మా? మా వాళ్ళు అని అన్నారు. ఏమని అన్నారమ్మా? అదే ఆడపిల్లలు అట్టా ఇట్టా. ఆడపిల్లల్ని కన్నావు, ఏందమ్మా ఆడపిల్లల్ని కన్నావు అని చెప్పేసి ఎస్ మిమ్మల్ని కొంచెం నిందించే విధంగా ఎస్ తప్పు మీదన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవునమ్మా? ఎస్, దేవుడు మీ పిల్లల్ని బహుగా దీవించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఇంట్లో చూసినప్పుడు ఎస్ 1 2 3 4 5 మెంబర్స్ ఏందమ్మా? 5 తలకాయలు కనబడుతున్నాయి. ఎవరమ్మా 5 తలకాయలు? ఎవరమ్మా? 4 పిల్లలు. 4 పిల్లలు. ఇంకా మేము మా భర్త 6 మంది. ఎస్, ఇప్పుడు మీ ఇంట్లో 5 వేరే పాప బయట చదువుతుందా? బాబు వేరే చోట ఉన్నాడు. బాబు వేరే చోట ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది 5 తలకాయలు ఉన్నాయి. ఎస్, మీ ఇంట్లో 5 ఉన్నాయి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, మీ కుటుంబంలో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఈ 6 ఘట సర్పాలు ఎస్ మీలోంచి బయటికి రాబోతున్నాయి. కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్, కళ్ళు మూసుకోండి. ఎస్, మీలోంచి ఆ ఘట సర్పాలు ఎస్ బయటికి రాబోతున్నాయి. ఎస్, ఈ ఘట సర్పాలు బయటికి రాగానే ఎస్ కొన్ని మంత్రశక్తులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని విడిచేసి బయటికి వెళ్ళిపోతున్నాయి. యేసు క్రీస్తు నామములో కళ్ళు మూసుకోండి. షబబబర్రెకే జే. మీ పక్కన 2 దూతలు మీ పక్కన నిలబడ్డారు. యేసుక్రీస్తు నామములో 2 దూతలు మిమ్మల్ని ఇప్పుడు టచ్ చేయబోతున్నారు. యేసుక్రీస్తు నామములో 2 దూతల్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డ ఒంట్లోను ఇంట్లోను పనిచేసేటువంటి ఘట సర్పాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘట సర్పాలని బయటికి లాగమని ఆజ్ఞాపిస్తున్నాను. 2 దూతలు మిమ్మల్ని టచ్ చేస్తున్నారు. మీ పొట్టలో చేయి పెట్టారు. యేసేవ ఘట సర్పాలు మీ పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. గట్టిగా అందరు చప్పలు కొట్టండి. ఘట సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలు ఘట సర్పాలు నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో యేసమ్మ మిమ్మల్ని దూతలు 2 టచ్ చేస్తున్నారు. చేతులు పైకెత్తండి. దూతలు మిమ్మల్ని టచ్ చేస్తుండగా అభిషేకం బలంగా దిగొస్తుంది. ఇంట్లో మ్యారేజ్ జరుగుతాయి. ఘట సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. దూతలు మిమ్మల్ని అభిషేకిస్తున్నారు. పొందుకోండి. దూతలు మిమ్మల్ని అభిషేకిస్తున్నారు. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో చూడండి, దూతల బిడ్డలు టచ్ చేస్తున్నారు. అభిషేకం మీపైకి బలంగా అభిషేకం రిలీజ్ చేస్తున్నారు. సంఖ్యలు తెగిపోతున్నాయి. పొందుకోండి. ఒక బలమైన అభిషేకం బలంగా దిగొస్తుంది. ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. మ్యారేజ్ శుభకార్యం జరగబోతుంది. యేసుక్రీస్తు నామములో 6 ఘట సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. మీరు 6 సమస్యలు తీరిపోతున్నాయి. ఇంట్లో మ్యారేజ్ జరగబోతుంది. రిసీవ్ అని చెప్పండి. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి. హల్లెలూయా. Say hallelujah. Say hallelujah. అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ ఇంట్లో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. ఏ కార్యాలు జరగాలనుకుంటున్నారమ్మా? ఆర్థిక
ఆర్థికంగా ఆ, ఆర్థిక కొరత. ఎస్, ఆర్థికంగా 6 సమస్యలు ఉన్నాయి. ఈ 6 సమస్యల్ని ఘట సర్పాలు కాలిపోయాయి. 6 సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. ఆ రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యు. గాడ్